హుషార్ పారా హుషార్ పారా హుషార్ పారా హుషార్ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారా హుషార్ పారా హుషార్ అంబారి ఏనుగు నెక్కి అందాల మాయువరాజు అంబారి ఏనుగు నెక్కి అందాల మాయువరాజు ఊరేగుతూ వచ్చేనమ్మా పారా హుషార్ పారా హుషార్ పారా హుషార్. స్వయం కృషి డిగ్నిటీ ఆఫ్ లేబర్ శ్రమలోని ఔన్నత్యాన్ని చాటిన సినిమా. ఎంత ఎదిగినా ఎలా ఒదిగుండాలో చూపిన దృశ్య కావ్యం. స్వయం కృషిలోనే ఆనందం ఉందని చెప్పిన చిత్రం. చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు మంచి ఫలితాలు సాధించవచ్చని నిరూపించిన కళాఖండం. కళా తపస్విలోని సృజనకు, మెగాస్టార్ అభినయానికి ఓ మెచ్చుతునక. తెలుగు సినిమా పాట మాట బాట గతి తప్పుతున్న టైంలో జాతీయ స్థాయిలో సత్తా చాటిన స్వయం కృషి విశేషాలపై ఇవాల్టి చిత్రాలయ. ఏమిటండి ఆడపిల్లలు పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను. నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నడం. మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రాం ఉంది. ఇంకా కొట్టడమా? ఒక్క వృత్తం మాత్రమే. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు పోవా. అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు. నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా. నేనెందుకు చెప్పాలండి? ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. నువ్వు ఊరుకో శారదా. ఏమయ్యా, నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి. అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకలా రాయాలి? రాయడం అంటేనండి కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారంటే కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్. మలుపులు తిరిగే కథ ఉండదు, కానీ మేలికొలుపు కథనం ఉంటుంది. ఫైటింగ్లు, చిరు మార్క్ బ్రేక్ డాన్స్లుండవు, కానీ మనసులో కలకాలం కొలువుండే సన్నివేశాల బలం ఉంటుంది. చాంతాడంత డైలాగులుండవు, హావభావాలతోనే గుండెను బరువెక్కించే కూర్పుంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. చెప్పులు కుట్టే ఓ నిరక్షరాస్తి స్వయం కృషితో ఎలా పైకొస్తాడు, ఎదురు దెబ్బలు తగిలినా వాటిని ఎలా ఎదుర్కొంటాడు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చెడుదారి పడితే ఎలా దారికి తెస్తాడు, ఆ దారిలో నచ్చ చెప్పడం, భయపెట్టడం, బుజ్జగించడం, ప్రేమించడం, ఇలా ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో 6. లెక్కల్లో 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కు వచ్చినందుకు, అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకు కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. ఇక కథలోకి వెళ్తే చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు సాంబయ్య. కష్టంలోని ఆనందం వెతుక్కుంటూ ఎదుటివారికి సాయపడాలనే క్యారెక్టర్. చెల్లెలు చనిపోతే ఆమె కొడుకు చిన్నాను చేరదీసి సొంత కొడుకులా సాకుతూ ఉంటాడు. తనను ప్రేమించే గంగతో పైకి కోపం నటిస్తూనే లోపల ఇష్టపడుతూ ఉంటాడు. కష్టపడుతూనే చేసే పనిలో నిజాయితీ చూపిస్తూ ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తూ ఓ పెద్ద షాప్ కి ఓనర్ అవుతాడు. శారద అనే ఓ అనాథకు చదువు చెప్పించి ఆదుకుంటాడు. అయితే జైలు నుంచి వచ్చిన చిన్న తండ్రి గోవింద్ డబ్బు కోసం సాంబయ్యను బ్లాక్ మెయిల్ చేస్తూ చిన్నాను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తండ్రి పెట్టే ఆశలకు లొంగి సాంబయ్యపై కోపం పెంచుకుంటాడు చిన్న. ఈ క్రమంలో చెడు వ్యసనాలతో చెడిపోతోన్న చిన్నాను దారికి తెచ్చి స్వయం కృషిలోనే ఆనందం ఉంటుందని నిరూపిస్తాడు సాంబయ్య.
శుభలేఖ తర్వాత విశ్వనాథ్ డైరెక్షన్ లో చిరంజీవి యాక్ట్ చేసిన సినిమా ఇది. సెప్టెంబర్ 3, 1987న వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. సాంబయ్యగా చిరంజీవి నటన అద్భుతం. అట్టా సూడమాకయ్యా అంటూ విజయశాంతి అమాయకంగా బుంగమూతి పెట్టి శృంగారం ఒలికించే తీరు ఆకట్టుకుంటుంది. నువ్వొచ్చేవేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు లోన వయసు పులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఎటిది? అదేనే మనసు మనసు ఎట్ట సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని. అట సోడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాలో బెనర్జీ, జేవి సోమయాజులు, బ్రహ్మానందం, ఎంవిఎస్ హరనాథరావు, సుమలత, చరణ్ రాజ్, మాస్టర్ అర్జున్ మిగతా పాత్రధారులు. మాటలు జంధ్యాల, పాటలు సిరివెన్నెల, నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు, ఛాయాగ్రహణం లోక్ సింగ్ సమకూర్చారు. నమస్కారం. కూర్చోండి. బాగుందిరా షాపు, కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు. ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి 2 ఇంతలు కావాలరా. అంతా తమ చలవే కదండి బాబు. కాఫీ, టీ ఏమైనా తీసుకోమంటారా? అవే వద్దుగాను రై, నేను మాట చెప్తాను, నువ్వు వినాలరా. చెప్పండి బాబు, మీ మాటను ఎప్పుడు కాదన్నాను. నాకు మంచి చెప్పుల జత కావాలరా. ఏమిటి బాబు, ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల? ఉండండి, తీసుకొస్తాను. ఏమే గంగా, ఏమంటున్నాడు చిన్నగాడు? బాగా అలరిసేస్తున్నాడు. ఏది మాస్టారు, కాళ్ళ పెట్టండి. చాలా బాగున్నాయిరా. బాగా నొప్పాయండి. కింద అబ్బాయి ఉంచండి మాస్టారు, మీ దగ్గర డబ్బులేంటి? వద్దు, ఉంచండి. ఇప్పుడే కదరా మాట ఇచ్చావు, నా మాట వింటానని. అది సర్లే పుచ్చుకో, కాదంటే ఆయన మనసు బాధపడితే. సర్లే, మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే ఏం బాగుంటుంది? సర్లే, అంత తెలుగున్న వాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే, ఆయన ఇబ్బందులు పెడతారు నాకేం తెలుసు. సర్లే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో, ఆయన ఇచ్చింది పుచ్చుకో. నువ్వే సర్లే, ఆయన నీ బోడి పెడతాను ఏంటి? నీ పని చూపా. పసివాడి ప్రాణం, దొంగ మొగుడు, జేబు దొంగ లాంటి మాస్ సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు చిరంజీవి. అప్పటికే పసివాడి ప్రాణంతో తెలుగు వాళ్లకు తెలియని బ్రేక్ డాన్స్ ను పరిచయం చేసి కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన టైం. చిరు సినిమా అంటే చాలు ఫైటింగ్, బ్రేక్ డాన్స్ లు గుర్తుకొచ్చే కాలం. టాప్ హీరోలందరూ పోటా పోటీగా మాస్ పటాకులు పేల్చుతున్న రోజులవి. అలాంటి టైంలో స్వయం కృషి లాంటి సినిమా మెగాస్టార్ ఒప్పుకోవటం ఓ ఎత్తైతే, చెప్పులు కుట్టుకునే పాత్రలో మాస్ హీరోను పెట్టి సినిమా తీసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించటం ఓ ఎత్తు. ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూశారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. పొద్దున్న నుంచి ఏం తినలేదండి. పసిపిల్లని పట్టుకుని, పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి, అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు, రూపాయో ₹1 గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువంటి బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకింత తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి, మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్, సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం ఇవ్వాలో ఏం. ₹1. షూ ₹5. అలాగే ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న చిరంజీవి ఈ సినిమాలో నటిస్తుంటే చాలా మంది పెదవి విరిచారు. కానీ ఎవరెన్ని విమర్శలు చేసినా విశ్వనాథ్ టీం వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే కథ మీద అంత నమ్మకం వాళ్లకు. అంతేకాదు, కళా తపస్వి టేకింగ్ స్టైల్, తెరపై ప్రజెంట్ చేసే తీరు బాగా తెలిసిన చిరంజీవి ఈ సినిమాపై పాజిటివ్ థింకింగ్ తోనే ఉన్నారు. అందుకే ఫుల్ ఎఫర్ట్ పెట్టి నటించాడు, ఫలితం రాబట్టాడు. అయితే సినిమా విడుదలైన తర్వాత తొలి వారం డివైడ్ టాక్ వచ్చింది. అందరూ ఆర్ట్ ఫిల్మ్ లా ఉందంటూ మెటికలు విరిచారు.
కానీ తర్వాత అంచనాలకు అందని కలెక్షన్లొచ్చాయి. మెగాస్టార్ కెరీర్ లోనే కాదు, తెలుగు చిత్రసీమలో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. ఎంత లేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడ వచ్చాడు? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేవిటి? నిజమండి, ఎప్పుడో చచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఇంతే, అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగుబోతు సచ్చినండి. అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు, జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను, నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను. ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. లేలే, భలేవాడివే. చిరంజీవి నటించిన సినిమాలో స్వయం కృషి ఓ కళాఖండం. చాలా సన్నివేశాల్లో సంభాషణ లేకుండా మెగాస్టార్ ప్రదర్శించిన హావభావాలు సూపర్. శుభలేఖ, రుద్రవీణ, ఆరాధన, ఆపద్బాంధవుడులోని క్యారెక్టర్స్ కంటే ఇందులో ఛాలెంజింగ్ గా చేశాడు చిరు. ముఖ్యంగా కోర్టు సీన్ లో చాలా సైలెంట్ గా చేసి ముందు తరాల వారికి మార్గదర్శిగా నిలిచారు. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. బాబు, కానీ మా అమ్మ కూడా నాకు కావాలి. మమ్మీ, నన్ను అద్భుత శిల్పం చేసింది పూర్ణోదయ సంస్థేనంటారు చిరంజీవి. ఎందుకంటే మెగాస్టార్ కు వచ్చిన 3 నందుల్లో 2 ఈ సంస్థలో చేసిన సినిమాలకే వచ్చాయి. తెలుగు సినిమా మాట, పాట, బాట గతి తప్పిన సమయాన ఓ ఆపద్బాంధవుడి పాత్ర పోషించే పూర్ణోదయ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమాలో అన్ని అంశాలు సమపాళ్లలో కుదిరాయి. ఇక రమేష్ నాయుడు అందించిన మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. లిరిక్స్ రైటర్స్ సినారే, సిరివెన్నెల అందించిన పాటలకు బాలు, ఎస్ జానకి, ఎస్పి శైలజ గానం తోడై స్వయం కృషిని మ్యూజికల్ హిట్ చేశాయి. రంగు మేనివాడు, వేయి నామాలవాడు, తూరుపమ్మా హుషార్, ఏ మూలను నక్కినాడు, ఆనవాలు చిక్కనీడు, దక్షిణమ్మా హుషార్. మొరాయించుతున్నాడమ్మా పడమరమ్మ పారాహుషా, ముక్కుతాడు కోసేయాలి, ముట్టి పగరు తీసేయాలి, ముక్కుతాడు కోసేయాలి, ముట్టి పగరు తీసేయాలి, ఉత్తరమ్మ పారాహుషా పారాహుషా పారాహుషా. ఇందులోని ప్రతి పాట మణిపూసే. వేటూరి కలం నుంచి వచ్చిన పారాహుషార్ పారాహుషార్, ఉత్తరమ్మ దక్షిణమ్మ అంటూ సాగే పాట బాలు, జానకి గాత్రం తోడై హుషారెక్కిస్తుంది. సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి అంటూ సిరివెన్నెల రాసిన అచ్చ తెలుగు పదాల జల్లులు బాలు, జానకి, ఎస్పి శైలజ గానత్రయంలో గుబాలించి నాయుడి గారి స్వర రచనలో వీణుల విందవుతాయి. సిన్ని సిన్ని కోరికలడుగా శ్రీనివాసుడు నన్నడుగా అంటూ సిరివెన్నెల కలం నుంచి వచ్చిన గీతం జానకి గాత్రం వినముచ్చటగా ఉంటుంది. మనసు మంత్రించే ఈ పాట సినిమాకే హైలైట్.
ఎన్నో మ్యూజికల్ హిట్స్ సినిమాలు అందించిన రమేష్ నాయుడి చివరి సినిమా ఇదే. ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజే ఈ సంగీత కుసుమం నేలరాలింది. సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్గు బంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుగతి మీనాచి, సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా, సొగసు సంపెంగ గుత్తులు మెత్తకంగా, రాముడి సిక్కల్లో కాముడు సింకలు రేపంగా, సిగ్గుతూ బంతి విసిరే సీతామాలచ్చి. అయితే సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా ఆ రోజుల్లో స్వయం కృషిపై చాలా విమర్శలు వచ్చాయి. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే విశ్వనాథ్ ఈ సినిమాను తన ఫార్ములాకు కాస్త భిన్నంగా పోయాడనే విమర్శలు ఆ రోజుల్లో వచ్చాయి. చిరంజీవిని మరో కోణంలో చూపించిన అభిమానులను ఎంత ఆకట్టుకున్నా మేధావులు, సామాజిక వేత్తల నుంచి ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమైంది. అసలు సమాజంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తులు అంత నాజూకుగా ఉంటారా? చెప్పులు కుట్టుకునే వాళ్ల జీవన విధానాన్ని విశ్వనాథ్ వాస్తవికతతో తీయలేదని, చాలా కృత్రిమంగా ఉందని విమర్శలు వచ్చాయి. చెప్పులు కుట్టుకునే చర్మకారులు సమాజంలో అంత ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్లటం అంత తేలికనా అంటూ ప్రశ్నించారు. ఇదంతా సినిమాటిక్ అనుకున్నా ఇలాంటి సినిమాలకు వాస్తవికత కంపల్సరీ, లేకుంటే అది పక్కదారి పట్టే అవకాశం ఉంది. భారతీ రాజా లాంటి వాళ్లు మత్స్యకారుల జీవన విధానాన్ని తీసినంత వాస్తవికంగా విశ్వనాథ్ చూపించలేకపోయారు. భారతీ రాజా ఆత్మబంధువులో రాధ పాత్రను నిజ జీవితానికి దగ్గరగా తీసి మెప్పించారు. బాలు మహేంద్ర నిరీక్షణ మూవీలో ట్రైబల్ ఏరియాలో ఉండే గిరిజన అమ్మాయి జీవన శైలిని ఎంత న్యాచురల్ గా తీసి మెప్పించారో తెలిసిందే. అంతేకాదు ఆరాధనలో చిరంజీవిని భారతీ రాజా ఎంత రియలిస్టిక్ గా మలిచారు. గెటప్ లోనూ, మాట తీరులోనూ, ఆహార్యంలోనూ చిరును ప్రజెంట్ చేసిన తీరు అద్భుతం. అంతేకాని మెగాస్టార్ కదా అని కథను విడిచి సాము చేయలేదు భారతీ రాజా. హలో హలో డార్లింగ్ డు యు హియర్ మీ కమ్ కమ్ నియర్ మీ హలో హలో డార్లింగ్ డు యు హియర్ మీ కమ్ కమ్ నియర్ మీ See my face, see my breast, see my teeth, see my feet, see my tat, see my butt. I am young like a spring. Hello, hello, darling. Do you hear me? Come near me. బాలు మహేంద్ర, భారతీ రాజాలు ఎంత పెద్ద స్టార్స్ ని తీసుకున్నా సిచ్యువేషన్ కు తగ్గట్టే పాత్రలను మలిచేవాళ్లు. కానీ విశ్వనాథ్ మాత్రం చిరంజీవిని ఈ సినిమాలో నిజానికి దూరంగా తీసుకుపోయారు. అందుకే ఆ రోజుల్లో కొందరిని ఈ సినిమా ఆకట్టుకున్నా మరికొందరికి ఆ పాత్రలో చిరు కనిపించిన తీరు నచ్చలేదు. మొత్తానికి మనం పెద్ద అయినంత మాత్రాన సరిపోదు, మన మనసు కూడా పెద్దగా ఉండాలని చెప్పే స్వయం కృషి అవార్డులతో పాటు విమర్శలను మూటగట్టుకుంది. రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాసుకెళ్ళి. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు.
చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బావగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కక్కుర్తిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు బాగోగులు వాడే చూసుకో. వాడికి